అనంతపురం వన్ టౌన్ సీఏ వెంకటేశ్వర్లు, సీఏ విశ్వనాథ్ చౌదరి ఆధ్వర్యంలో బుట్టప్ప నగర్ లో పరివర్తన కార్యక్రమంలో షికారి పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సీఏ విశ్వనాథ్ చౌదరి, వన్ టౌన్ సీఏ వెంకటేశ్వర్లు తదితరులు బుట్టప్ప నగర్ లో పరివర్తన కార్యక్రమంలో భాగంగా షికారి పిల్లలకు దసరా సందర్భంగా దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చౌదరి, వన్ టౌన్ సీఏ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరివర్తన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో షికారి కాలనీలో విద్యార్థులకు సమాజం పట్ల ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగిందని, షికారి కాలనీలో పిల్లలకు మంచి ప్రవర్తన గురించి అవగాహన కల్పించడం జరిగిందని, దాతల సహకారంతోనూ ఆర్టీటీ సహకారంతో షికారి పిల్లల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఆ ప్రయత్నంలో భాగంగా దసరా సందర్భంగా దుస్తులను పంపిణీ చేస్తున్నామని వన్ టౌన్ సీఏ వెంకటేశ్వర్లు, సీఏ విశ్వనాథ్ చౌదరి తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, దాతలు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మన ధరణి కేఫ్ ఓనర్ కిరణ్ గారికి, అదేవిధంగా ఉక్కరాయ సముద్రం మండలం మరొక డోనర్ రామ్ కేకే అగ్రహారం నుంచి రామ్ గారికి, అమరావతి మోటార్స్ రమేష్ గారికి, వారి స్నేహితునికి, మరీ ముఖ్యంగా ఈ షికారి కమ్యూనిటీ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి టీచర్స్కి, పిల్లలకు, మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పరివర్తన అనే ప్రోగ్రాం 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎస్పీ గారు, ఆర్టీటీ ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాల ఫెరర్ మేడం గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరియు కొంతమంది అనంతపురం నగరంలో ఉన్నటువంటి దాతల చేత దాదాపుగా 110 ఫ్యామిలీస్ను మనం ఈ బుడ్డప్ప నగర్ మరియు టీవీ టవర్ దగ్గర ఉన్నటువంటి షికారి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకోవడము, అందులో ప్రధానంగా మహిళలను, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలను టార్గెట్ చేసి వాళ్ళలో పరివర్తన తీసుకురాగలిగితే ఆ కుటుంబాల్లో కూడా పరివర్తన వస్తుందనే ఒక నమ్మకంతో, దృఢ సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్టీటీ నుంచి, పోలీస్ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి, మరీ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజల్లో ఉన్నటువంటి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం వీళ్లకు దసరాకు, దీపావళికి నూతన వస్త్రాలు, అదేవిధంగా కొత్తగా ఈ ఇయర్ నుంచి ఉప్పరపల్లిలో ఉన్నటువంటి ఒక 30 ఫ్యామిలీస్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 3 ప్రదేశాలలో ఉన్నటువంటి పిల్లలను వాళ్ళకు ఈవినింగ్ టైమ్స్ ట్యూషన్ పాయింట్స్ పెట్టించడము, మహిళలకు ఆర్డీటీ సహకారం చేత మహిళా గ్రూపులను ఏర్పాటు చేయడము, ఈ మన దాతల చేత ఉన్నటువంటి లోకల్ కాంట్రిబ్యూషన్స్ చేత మహిళా గ్రూపులకు 0 వడ్డీకే రుణాలు ఇప్పించడము, వాళ్ళు స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా శుభ్రత గురించి, మహిళలలో ఈ యొక్క కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ఆ నియంత్రణ ఆపరేషన్స్ను కూడా ఆర్టీటీ బత్తలపల్లి హాస్పిటల్ నందు ఆ యొక్క ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పరివర్తనలో భాగంగా దసరా పండుగకు సంబంధించి ఇక్కడ చదువుతున్నటువంటి దాదాపు 35 మంది పిల్లలకు లోకల్ డోనర్స్ చేత యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా వన్ టౌన్ సిఐ, నా బ్యాచ్మెంట్ వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరికి ప్రతి ఆదివారం పూట మహిళలకు, తర్వాత కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలకు, భార్యాభర్తలు ఇద్దరిని కూడా పిలిచి ఇక్కడ కొన్ని మోటివేషన్ క్లాసెస్ జరుపుతున్నాము. అందులో కూడా సిఐ గారు,
వాళ్ళ సిబ్బంది పాల్గొని వాళ్ళకు కొన్ని తగిన సూచనలు ఇవ్వాలని ఈ యొక్క సభాపూర్వకంగా వారిని అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో అతనికి కూడా సమయాభావం అవుతుంది, వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల పోవాలంటున్నారు. కాబట్టి 2 విషయాలను చెప్పి ఈ యొక్క పిల్లలకు డ్రెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ వేరే పనిలో ఉన్నాను. మన విశ్వనాథ్ చౌదరి గారు ఇప్పుడు మేరకు అన్ని వదులుకొని పరిగెత్తి వచ్చినాను. ఇప్పుడు మీరు సార్ చెప్పిన విధంగా ఈ కార్యక్రమం పేరేం పేరు అంటే అమ్మా అంజనమ్మ గారు మార్పు అమ్మా మీరేం చదువుకున్నారమ్మా? టీచర్ కావాల్సిన ఎందుకంటే మార్పు అనేది చెప్తున్నా. ఒక 20 years బ్యాక్ సెల్ ఫోన్లు తెలుసా అందరికీ? ఇప్పుడు బాబు నీకు ఫోన్ ఆపరేటింగ్ వచ్చా? సెల్ తప్పుతారా? సెల్లో గేమ్స్ ఆడతావు కదా. అంటే మార్పు అనేదాన్ని చెప్తున్నా. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. షికారి కాలనీ అంటే మాకు కూడా కర్నూలు ఉన్నది. కర్నూలులో మంచి ఫేమస్ ఉంది బంగారపేట. షికారి వాళ్ళు అంటే కొంచెం వాళ్ళు అశుభ్రంగా ఉంటారు, లేదంటే వాళ్ళ మాట తీరు కానీ బార్బారీ కంటే మొరటుగా బిహేవ్ చేస్తారని ఒక ఉంది. కానీ విశ్వనాథ్ చౌదరి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ పుట్టపల్లిలో ఉన్న షికారి వాళ్ళని ఒక ప్రాజెక్టుగా తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా హర్షణీయము. ఇది ఇట్లనే కొనసాగుతుందని మేము కూడా మా వంతు ప్రయత్నంగా ఎదుర్కొన్నా కూడా సార్ చెప్పిన విధంగా సండే టైం తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఇంట్రాక్షన్ అయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇదే ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా అయినప్పుడు కొద్దిగా మాకు కూడా అడ్వాన్స్గా చెప్తే మేము కూడా మీ అంత పెద్ద దాతలు కాకపోయినా ఒక చిన్న దాతలు కూడా మేము కూడా అరేంజ్ చేసేదానికి బాగుంటుంది. బట్ చేయాలని ఒక ఆలోచన అనేది ఒకటి ఉంది కదా, ఆ ఆలోచన అనేది సార్కు మెండుగా ఉంది. ఆలోచనల నుంచి ఇవన్నీ చేస్తాను అతనికి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.